హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ వీడియో. అయితే ఈ వీడియోలో మనం ఒక కంప్లైంట్కి వచ్చామన్నమాట. ఈ కంప్లైంట్ నాకు తెగ 3 నెలలుగా గత 3 నెలలుగా నాకు కంప్లైంట్ వస్తూనే ఉందన్నమాట. ఈ ఇంట్లో ఎందుకో నాకు అర్థం కాదు. మీకు చూపిస్తాకండి. ఫస్ట్ ఏమంటే ఇక్కడ ఉండేదన్నమాట డిష్. సిగ్నల్ రావట్లేదని నేను అక్కడికి షిఫ్ట్ చేశా. ఆ పైన కనబడుతుందా, అక్కడ షిఫ్ట్ చేశాను అనమాట. అయినా సరే సేమ్ ప్రాబ్లం అక్కడ కూడా. కాకపోతే ఇక్కడ జాయింట్ చేశాను నేను. ఇక్కడ జాయింట్ చూస్తున్నారా, జాయింట్ చేశాను అనమాట. జాయింట్ చేసిన సేమ్ ప్రాబ్లం. నిన్న రాత్రి వచ్చాను అనమాట. నిన్న రాత్రి వస్తే అంటే వస్తుంది దాని మటుకు అదే ఆగిపోతుంది, సిగ్నల్ పోతుంది అనమాట. మళ్ళీ వస్తుంది, దాని మటుకు అదే సిగ్నల్ ఆగిపోతుంది. ఏమవుతుందో నాకు తెలియదు అనమాట. ఇప్పుడు దాకా నేను ప్రాబ్లం కూడా కనిపెట్టలేకపోయాను ఏంటవుతుంది అనేది. నేను వస్తున్నప్పుడు సిగ్నల్ బాగా కనబడుతుంది. నేను వెళ్ళిపోయినా కస్టమర్ చూస్తున్నారు అప్పుడు టీవీ. అప్పుడు కొంచెం సిగ్నల్ పోతుంది అనమాట. మళ్ళీ నాకు ఫోన్ చేస్తున్నారు రావట్లేదని. అదే ఈరోజు వచ్చాను, చూద్దాం. ఇది అనమాట ఆ డిష్. ఇది ఎన్ని రోజులు అవ్వలేదు, ఒక 2 నెలలు అయింది ఫిట్టింగ్ చేశాను. ప్రాబ్లం వస్తూనే ఉందన్నమాట. ముందు ప్రాబ్లం వస్తుందని అక్కడి నుంచి ఇక్కడ షిఫ్ట్ చేశాను. మళ్ళీ ఇక్కడ ప్రాబ్లం వస్తుంది. నాకు ఇప్పుడు దాకా ప్రాబ్లం ఏంటో కూడా తెలీదు. చూద్దాం ఏమవుతుందో. ఇది మార్చి చూస్తాను. ఇది కూడా మార్చాను, మళ్ళీ మార్చాలి. ఇది మళ్ళీ మార్చి చూస్తాను, ఏమవుతుందో చూద్దాం. చలో అయితే అక్కడ కొత్తది వేసాం అనమాట. పాతది ఇక్కడ ఉంది, పాతది ఇక్కడ పెట్టాం అనమాట. ఇప్పుడు చూద్దాం దానికి సిగ్నల్ ఎంత వస్తుందో చూసి దాని తర్వాత ఒక కన్క్లూజన్కి వస్తాను అనమాట. ఎక్కడ ప్రాబ్లం అవుతుందో అనేది కన్క్లూజన్ మనకు తెలిసిపోద్ది అనమాట. చూద్దాం ఇప్పుడు. ఇది మన పరిస్థితి అనమాట. అంటే ఇక్కడ మనం ఓనర్ అనమాట. ఇక్కడ ఓనర్ మనమే, వర్కర్ మనమే, అన్నీ మనమే. మీరు అనుకోకండి నేను ఎక్కడి నుంచో అంటే వర్క్ చేయడానికి వచ్చాను. వర్క్ మంది, ఓనర్ నేను, అన్నీ నేనే అనమాట. ఇక్కడ ప్రాబ్లం నాకు తెలియట్లే. ఫస్ట్ టైం ఇలాంటి కంప్లైంట్ రావడం. నాకు ముందు ఎప్పుడు ఇలాంటి కంప్లైంట్లు ఎప్పుడు రాలేదనమాట. బాక్స్ ఏమొచ్చో నేను మళ్ళీ ఆఫీస్ పట్టుకొని చెక్ చేశాను అనమాట. చెక్ చేసినా అది కరెక్ట్గానే వస్తుంది. సిగ్నల్ అప్ డౌన్ ఏం అవ్వట్లా. ఇక్కడ ఇంటికి వచ్చేసరికి, కస్టమర్ ఇంటికి వచ్చేసరికి ఆ బాక్స్ ఏమొచ్చో అప్ డౌన్ అవుతుందన్నమాట. దేనివల్ల నాకు తెలియట్లే. చూద్దాం. ఇప్పుడు మార్చాను కదా, దానికి సిగ్నల్ టెస్ట్ చేసి దాని తర్వాత ఒక కన్క్లూజన్కి వద్దాం. బాక్స్ ప్రాబ్లమా, ఏం ప్రాబ్లం, అసలు ఏంటి, ఏం జరుగుతుంది అనేది నాకు తెలుస్తుంది అనమాట. చలో చూస్తున్నారా, సిగ్నల్ అయితే తీసాను అనమాట. ఇంతే తీయగలం మనం. అంటే ఎక్కువ అనమాట. ఇక్కడ 13.9 dB ఉంది కదా, అది ఎక్కువ అనమాట మనకి ఇక్కడ. అంటే ఈ మెషిన్లో అంతే వస్తుంది. కింద టీవీలో ఫుల్ సిగ్నల్ చూపిస్తుంది అనమాట. కొత్తది ఇక్కడ మార్చాం. సిగ్నల్ కూడా ఇక్కడ ఓకే ఉంది. ఇక్కడ ఇది కూడా ఓకే ఉంది. కాకపోతే ఎందుకు రాలేదో మనకు తెలియదు. అది పరిస్థితి. చూద్దాం. ఇది చేంజ్ చేసి చూద్దాం ఇప్పుడు ఏమవుతుందో. వస్తుందని నేను కన్ఫామ్గా చెప్పలేను, కానీ చేంజ్ చేస్తా అంతే. దాని తర్వాత ఇది రాకపోతే గొడుగు కూడా చేంజ్ చేస్తాను. నాకు కోపం వచ్చింది. అది చలో అయితే ఎలాగ మారిస్తామని నా కొత్త వైర్ వేసాను అనమాట. ఇంకా మళ్ళీ ప్రాబ్లం అయితే మళ్ళీ పైకి రావాలని 2 ఫ్లోర్లు పట్టుకొని బ్యాగ్ పట్టుకొని పైకి రావాలంటే కష్టమే కదా. అందుకే వైర్ కూడా మారిస్తాను, అది కూడా మారిస్తాను, అన్నీ మారిస్తాను. ఇప్పుడు కూడా రాకపోతే గొడుగే మారిస్తాను. అది మ్యాటర్. చలో అయితే ఫైనల్గా మనం ఇంటికి వచ్చామన్నమాట. ఇంటికి వచ్చి మనం ఇది తాగుతున్నాం. ఇది ఎనర్జీ డ్రింక్ అనమాట. అంటే దేశీ ఎనర్జీ డ్రింక్ అనవచ్చు మనం. దీన్ని ఏమంటారంటే పటీ బందర్ ఉంటుంది కదా, పటీ బందర్ని గొండ చేసి దాని జ్యూస్ అనమాట. పటికి బందర్ గొండ చేసి దాని నీళ్ళు, పటికి బందర్ నీళ్ళు అనొచ్చు మనం. ఇక్కడ ఒడియాలో మిసిరి పాని అంటారు అనమాట. మిసిరి అంటే పటికి బందర్ నీళ్ళు అంటారు అనమాట. ఇది మన ఎనర్జీ డ్రింక్ అనమాట. కొద్దిగా ఎనర్జీ ఇస్తుంది బాడీలోకి ఎండాకాలం. అందుకే ఎండలో కష్టపడి వచ్చాం కదా, అందుకే తాగుతాం అనమాట. ప్రాబ్లం సాల్వ్ అయిందా లేదా అంటే అయినట్టే. అది మ్యాటర్. అన్నీ చేంజ్ చేశాను, ఇంకా అవ్వదేమో ప్రాబ్లం అని నాకైతే అనిపిస్తుంది అనమాట. చాలు, దీని తర్వాత ఇంకో పని ఉందన్నమాట. ఆ పనికి వెళ్ళిపోదాం అంతే. తెల్లారు లెగిస్తే మనకి పనులే పడతాయి అన్నమాట. చెమటలు చూసారా, ఇంట్లో ఉన్న చెమటలు పడిపోతున్నాయి అన్నమాట. ఏసీ పెట్టించాలి అర్జెంటుగా ఇంట్లో. ఏసీ పెట్టిస్తా. ప్రస్తుతానికి అయితే డబ్బులు లేవు. ఎప్పుడైతే డబ్బులు వస్తే అప్పుడు పెట్టిద్దాం. చలో అయితే ఎక్కడితో మనం వీడియో ఎండ్ చేసేద్దాం. దీని తర్వాత ఇంకో పని ఉంది,
అది చూపెట్టలేను అనమాట. అంటే ఎంతసేపు మనం కష్టపడింది మనం చూసుకుందాం చాలు. ఇంకొద్ది కష్టపడడం, మనం వ్లాగ్ చేసి చూపించడం, తర్వాత నేను అది ఆ వ్లాగ్ చూడడం నాకు చాలా కష్టంగా అనిపిస్తుంది అనమాట. తర్వాత నా కష్టాన్ని నేనే చూడడం ఎవరికైనా కష్టం అనిపిస్తుంది కదా. అందుకే ఇంతటితో చాలు. లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టండి.